హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇప్పుడైతే మనకు అప్కమింగ్ ఫోన్స్ గురించి అయితే చూద్దాము. జూలైలో రాబోతున్న ఫోన్స్ ఏంటనేది అయితే చూద్దాము. మేజర్గా అయితే ఓ 4-5 ఫోన్లు అయితే ఉన్నాయి. జూలై 1కి అయితే మనకైతే నథింగ్ ఫోన్ 3 అయితే లాంచ్ కాబోతుంది. జూలై 8కి వచ్చేసి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నార్డ్ 5 అండ్ వన్ ప్లస్ నార్డ్ CE5 అనేది రెండు కూడా 8కి అయితే లాంచ్ కాబోతున్నాయి. 9కి వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 అయితే లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి వివో X200 FE, ఇది అయితే మనకైతే జూలై మిడ్లో అయితే లాంచ్ కాబోతుందని అయితే చెప్తుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 5 కూడా జూలై మిడ్లో అయితే లాంచ్ కాబోతుందని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే మనము నథింగ్ ఫోన్ 3 దాని స్పెసిఫికేషన్స్ ఏందో చూద్దాము. ఇది 6.7 ఇంచెస్ LTPO OLE తోటి అయితే వస్తుంది. ర్యామ్ గురించి చూసుకున్నట్లయితే ఇది 12 GB ర్యాము 8 GB ర్యాములో కూడా మనకున్నది. ఏదంటే అది అయితే తీసుకోవచ్చు వేరియంట్. కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అయితే 3 కూడా 50 మెగాపిక్సలే ఉన్నాయి. మెయిన్ మెగాపిక్సెల్ 50, ఒకటేమో అల్ట్రా వైడ్ లాగా, ఇంకోటి టెలిఫోటో లాగా పనిచేస్తుంది. ఫ్రంట్ కూడా వీళ్ళు 50 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5150 mAh. ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి 100 వాట్ ఛార్జర్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ మీద అయితే రన్నింగ్ అవుతుందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. దాంతోపాటు మనకైతే వన్ ప్లస్ నార్డ్ 5 కూడా స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది 6.83 ఇంచెస్ ఫుల్ HD ఆమ్లోడ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 తోటి అయితే వస్తుంది. దీంట్లో మనకైతే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ లాగా 8 మెగాపిక్సెల్ అయితే పనిచేస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇది కూడా 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5200 mAh 80 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ 15 బేస్ తోటి అయితే వస్తుంది. ఆక్సిజన్ OS 15 తోటి అయితే వస్తుంది. దాంతోపాటు ఇది వన్ ప్లస్ నార్డ్ CE5 గురించి కూడా చూసుకుంటే దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.67 ఇంచెస్ అయితే ఫుల్ HD ప్లస్ ఆమ్లోడ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 తోటి అయితే వస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరా పిక్సెల్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లాగా పనిచేస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5200 mAh 80 వాట్ ఛార్జింగ్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. ఆక్సిజన్ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 గురించి అయితే చూద్దాము. దీని డీటెయిల్స్ వచ్చేసరికి మనకైతే డిస్ప్లే అయితే 80 ఇంచెస్ అయితే ఉంటుంది. మెయిన్ డిస్ప్లే 6.5 ఇంచెస్ ఏమో కవర్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి సామ్సంగ్ స్నాప్డ్రాగన్ 8 Elite తోటి అయితే వస్తుంది. ఈ సామ్సంగ్ కాబట్టి ఫర్ గెలాక్సీ అని అయితే వాళ్ళైతే వేసుకుంటున్నారు. రేర్ కెమెరా వచ్చేసరికి మనకైతే 200 మెగాపిక్సెల్ అయితే మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4400 mAh అయితే వస్తుంది. 25 వాట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఆండ్రాయిడ్ 16 బేస్ తోటి అయితే వస్తుంది. One UI 8 తోటి అయితే మనకైతే వచ్చేస్తుంది అనమాట. దాంతోపాటు మనకైతే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 కూడా వస్తుంది. అదేంటంటే మనకు ఇది కూడా డిస్ప్లే వచ్చేసరికి 6.8 ఇంచెస్ మెయిన్ డిస్ప్లే, 4 ఇంచెస్ అయితే కవర్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 Elite ఫర్ గెలాక్సీ అని అయితే వాళ్ళైతే తీసుకొస్తారు. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లాగా పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4300 mAh 25 వాట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 తోటి అయితే వస్తుంది. One UI 8 తోటి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. వివో గురించి చూసుకుంటే వివో X200 FE కూడా దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి 6.31 ఇంచెస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది కాంపాక్ట్లో వస్తుంది అనమాట. ఇది వన్ ప్లస్ 13s అయితే కాంపిటేటర్ అయితే అవుతుందని అయితే అనుకుంటున్నాను. 1.5K రిజల్యూషన్ తోటి కూడా వస్తుంది. ఆమ్లోడ్ డిస్ప్లే. ప్రాసెసర్ విషయానికి వస్తే 9300+ తోటి అయితే వస్తుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి చూసుకుంటే 12 GB LPDDR5X ర్యామ్ తోటి అయితే వస్తుంది. UFS 3.1
1 తోటి అయితే వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లాగా అయితే పనిచేస్తుంది. ఫ్రంట్ విషయానికి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh అయితే ఉంటుంది. 90 వాట్ చార్జర్ అయితే మనకు బాక్సులోనే వస్తుంది. ఆండ్రాయిడ్ 15 తోటి అయితే ఉంటుంది. ఫన్ టచ్ ఓఎస్ మీద అయితే రన్ అవుతుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 5 గురించి చూసుకున్నట్లయితే ఇది డిస్ప్లే వచ్చేసరికి 8 ఇంచెస్ 03 ఇంచెస్ అయితే ఉంటుంది. 8.03 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఎల్టీపీఓ అనమాట. కవర్ డిస్ప్లే వచ్చేసరికి 6.53 అయితే ఉంటుంది అనమాట. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి 8 Gen 3 తోటి అయితే వస్తుంది. కెమెరాలు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో అయితే ఉంటుంది. 6000 mAh 90 వాట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి.